2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. ఒక వివాహ బంధంలోకి అడుగుపెట్టిన భార్యాభర్తలిద్దరూ కొన్ని రోజుల తర్వాత బయట వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఆపోజిట్ జెండర్‌కి అనుకోవచ్చు. తెలియకుండానే పక్క ట్రాక్ ఎప్పుడు తప్పుతూనే ఉంటుంటారు. రీజన్స్ ఏంటి అని ఆలోచిస్తే అసలు అర్థం కాని సిచ్యుయేషన్. భార్యకు కానివ్వండి, భర్తకు కానివ్వండి. ఎక్కువగా మనం ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు కూడా ఇలా చేస్తున్నారని వింటూ ఉన్నాం. కారణాలుగా మనం చూసుకుంటే ఏవి ఎక్కువగా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? అంటే ఇంట్లో ఉన్న పర్సన్‌ని కాకుండా వేరే వ్యక్తిని ఆ ప్లేస్‌లో రీప్లేస్ చేసుకునేంత మైండ్ సెట్‌కి వెళ్ళిపోతున్నారంటే కారణాలు ఏంటి? జనరల్‌గా ఏ భార్యాభర్తలైనా ముందు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళకు ఒక ట్రస్ట్ అనే ఒక బాండ్ మీద ఒక నమ్మకంతోనే ఈ బంధాన్ని ఎంటర్ అవుతారు. ఎవరో అంటే తర్వాత కొంతకాలం తర్వాత ట్రాక్ తప్పుదాం అనుకుంటూ ఎవరు స్టార్ట్ చేయరు. మంచి జోష్‌తో చక్కటి ఉత్సాహంతో బయలుదేరతారు దాంపత్యం అనే ఒక జర్నీలో. బట్ ఏమవుతుందంటే ఎక్కడో కొంతకాలానికి వీళ్ళ మధ్య స్లోగా ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది మిస్ అవుతుంది. సో మోస్ట్లీ కంప్లైంట్స్ మనకి ఎక్కడ ఉంటాయంటే టైం ఉండకపోవటం, అట్లాగే వాళ్ళకి అంటే స్ట్రెస్లు ఎక్కువ అవటం, అలాగే కమ్యూనికేషన్లో గ్యాప్స్ రావటం. సో ఇది స్లోగా ఇంటిమసీ తగ్గటానికి రీజన్ అవుతూ ఉంటుంది. అంటే ఈ రీజన్ ఉన్న ప్రతి వాళ్ళు అలా చెయ్యాలా అంటే దానికి ఆన్సర్ ఉండదు. ఏ రీజన్ ఉన్నా ఎక్స్ట్రా మ్యారిటల్కి వెళ్ళటం అనేది ఆబ్వియస్గా సొల్యూషన్ అయితే కాదు, అది వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఏమవుతుందంటే టైం లేకపోవటం, అంటే ఒకళ్ళతో ఒకళ్ళకి అసలు క్వాలిటీ టైం స్పెండ్ చేసే అవకాశం లేకపోవటం, పట్టించుకోనట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వటం, ఇదొకటి అవుతుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టు కమ్యూనికేషన్, వాళ్ళిద్దరికీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏమి అంటే కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, ఒకవేళ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా అసలు లేకపోయినా అసలు రోజులో ఏదన్నా అసలు మాట్లాడుకుంటున్నారా? సో ఇక్కడ టైమే లేనప్పుడు ఇంకేం మాట్లాడుకునే అంత అవకాశం ఉంటుంది అనేది ఒక పాయింట్. చాలామంది జీవితాల్లో మనం రొటీన్గా చూస్తే ఏంటంటే ఏం టిఫిన్ చేయాలి, ఎప్పుడు వస్తారు, పిల్లలకు ఫీజులు కట్టారా, ఇలా అంటే ఏదో ఒక మొక్కుబడి లాంటివి తప్పితే ఆ కమ్యూనికేషన్ ఎక్కడా కూడా ఒక ఇంటిమేట్ కమ్యూనికేషన్ ఉంది అన్నట్టుగా మనకు కనిపించదు. అంటే రొటీన్లో అట్లా అయిపోతాయి. అలా అని వాళ్ళకి ప్రేమ లేదా అంటే ఉంటుంది. ఇవాళ రేపు ఏమైందంటే ఇప్పుడు మన అమ్మలప్పుడు అమ్మమ్మలప్పుడు బాధ్యతగా ఉంటేనే ప్రేమ అనుకునేవారు, కమిటెడ్గా ఉంటేనే అందులోనే ప్రేమను వెతుక్కునేవారు. ఇప్పుడు ఏంటంటే అన్నీ ఎక్స్ప్రెస్ చేయాలి, లేకపోతే లేదేమో అనే ఒక డౌట్స్ వీళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. అంటే అప్పుడప్పుడు ఆ ప్రేమని కానీ ఆ ఒక ఇష్టాన్ని కానీ ఏదో ఒక రూపంలో ఎక్స్ప్రెస్ చేయాలి. మనం దీనికి లవ్ లాంగ్వేజెస్ అని కూడా మాట్లాడుకున్నాం. అంటే వర్డ్స్ ఆఫ్ ఎఫర్మేషన్, మంచి అంటే మాటల రూపంలో ఎక్స్ప్రెస్ చేయటం, అలాగే ఏదన్నా గిఫ్ట్లు రూపంలో ఇవ్వటము, లేదంటే పనుల్లో సహాయం చేయటము, ఇంకా ఫిజికల్ టచ్. సో ఇట్లాంటి యాక్ట్స్ ఆఫ్ సర్వీసు ఇట్లాంటివి చెయ్యాలి అనేది మనం చూసి పార్ట్నర్స్ ఇద్దరికి ఎవరికి ఏ లవ్ లాంగ్వేజ్ ఉంది అన్నది చూసుకుని ఇవాళ రేపు దాన్ని బట్టి ఎప్పటికప్పుడు బంధంలో దాంపత్యంలో ఒక మెరుపుని అంటే ఒక కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూ ఉండాలి. లేకపోతే ఏదో మొక్కుబడిగా అయిపోద్ది. ఇందాక నేను చెప్పినట్టు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు. సో ఈ ఎమోషనల్ కనెక్షన్ కమ్యూనికేషన్ లేకపోవటం ఒకటి. ఇంకొకటి ఫీలింగ్ అన్అప్రిషియేటెడ్, అంటే అసలు నేను ఒకదాన్ని ఉన్నాననేది అసలు గుర్తుందా, నేను ఒకడిని ఉన్నాను సంపాదించడానికే ఉన్నానా నేను అనేది అబ్బాయికి, ఇంట్లో పనులు చేయటానికి తప్పితే దేనికి పనికిరాని నేనని ఆవిడికి అనిపించకుండా ఎలా ఈ అన్అప్రిసియేషన్ అనేది గుర్తింపు లేకపోవటం అనేది ఒకటి ఎక్కువగా ఆడవాళ్ళని బాధిస్తూ ఉంటుంది. అవునా? సో పిల్లలు ఉండి కూడా ఏదన్నా ఒక మాట అన్నా లేదన్నా ఏదన్నా ఆవిడికి వెంటనే దుఃఖం వచ్చేస్తుంది. ఇంకా నేనంటే వండటానికి పెట్టడానికి తప్పితే ఏమీ ఇంపార్టెన్స్ లేదా అని. అది ఎందుకు కలగజేయాలి? అర్థమైందా? అదొకటి. ఇంకొకటి ఫిజికల్ నీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సెక్షువల్ ఇంటిమసీ అనేది కొట్టి వేయలేని పాత్ర. సో ఎంత వయసు వచ్చినా కానీ భార్యాభర్తలు ఇద్దరు ఆ ఫిజికల్ ఇంటిమసీని మెయింటైన్ చేసేలాగా వాళ్ళ యొక్క బంధాన్ని ముందుకు నడిపించాలి. లేకపోతే ఏమవుతుందంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వటానికి అవకాశాలు ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. సో అది కూడా ఒక అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
చాలామంది పట్టించుకోరు కానీ, సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అది కూడా పట్టించుకోవాలి. అట్లాగే రిలేషన్షిప్లో ఎప్పటికప్పుడు ఎందుకు అనేది, అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కంపారిజన్లు ఎక్కువైపోయినాయి. సో ఈ మెయిన్ పోల్చుకోవటం, సో వాళ్ళ ఇంట్లో అది ఉంది, మన ఇంట్లో ఇది లేదు, లేకపోతే వాళ్ళు అలా ఉన్నారు, ఇలా లేదు, వాళ్ళ పిల్లలు అక్కడ ఇక్కడ లేదా, ఎక్కువ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి సో జీవితాన్ని ఇప్పుడు నరకం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇందాక మనం చెప్పుకున్నవన్నీ టైం ఇవ్వలేకపోవటం, ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవటం, ఇవన్నీ కూడా ఈ ఫోన్ ఎడిక్షన్తో కూడా ఎక్కువ అవుతున్నాయి. అవునా? సో చాలామంది నా దగ్గరికి వచ్చే వాళ్ళు కంప్లైంట్స్ ఏం చేస్తారంటే, ఉషా మా వారు ఆఫీస్కి వెళ్తారు, వస్తారు, వచ్చిన దగ్గర నుంచి ఫోన్లోనే ఉంటారు, ఇంకా ఏంటి ఇక్కడ మాకు అనేది వీళ్ళు. కానీ అది నిజంగా ఎంత అంటే ఒక అవలక్షణం కింద చెప్పుకోవాలి. ఇప్పుడు ఉద్యోగం చేసే భార్య అవనివ్వండి, ఇంట్లోనే ఉండే ఆవిడ అవనివ్వండి, ఎవరైనా ఆడవాళ్ళే. అంటే ఏంటి, ఇంటికి వచ్చిన తర్వాత భర్త కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటారు. అవునా? సో అలాంటిది అన్ని పనులు చేసి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఏమీ ఒక ఇది లేకుండా, పెడితే తిని ఏం తింటున్నామో తెలియకుండా ఫోనులు చూసేవాళ్ళు కూడా ఉంటారు. అదేమంటే ఇదే మా రిలాక్సేషను, చాలా కష్టపడిపోయి వచ్చామంటారు. సో రిలాక్సేషన్కి ఫోన్ కంటే కూడా ఇంట్లో ఒక మనిషి, పిల్లలు, భార్య, వాళ్ళతో ఒక అరగంట అట్లీస్ట్ డిన్నర్ టైం, మినిమం ఒక డిన్నర్ టైం అన్నా పెట్టుకోండి అంటాను నేను. ఇదొకటి. అలాగే ఇప్పుడు అవకాశాలు ఎక్కువైనాయి. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువ అవటానికి కూడా మీడియా అన్నది నేను అందుకే, అంటే ఏంటి, ఎవరో ఒకళ్ళు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు, వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో మనకు తెలియదు. సో ఈ ఫోన్లో ఫస్ట్ చాటింగ్ లాగా మొదలవుతుంది, ఆ తర్వాత ఎక్స్చేంజ్లు, ఆ తర్వాత ఆహా ఊహో దగ్గర నుంచి పర్సనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళటం, ఆ తర్వాత అన్నెసరీ దానికి వెళ్ళటం. సో ఇదొక అవకాశం. అలాగే ఉద్యోగాలు చేసే ప్లేస్లో ఎక్కువసేపు ఉండటం, అదొక అవకాశం. అవునా? ఆపర్చునిటీస్, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆపోజిట్ జెండర్తో టైం స్పెండ్ చేయడానికి. ఈ ఇంట్లో ఏదైతే డ్రాబ్యాక్స్ మనసుకి కష్టంగా ఉంటున్నాయో అవన్నీ షేర్ చేయటానికి ఒక ఆపోజిట్ జెండర్ దొరికేసరికి ఆ ఎమోషనల్ కనెక్షన్లో ఎక్కడైతే లోపించిందో అది అక్కడ స్వాంతన కోసం చూడటం జరుగుతుంది. ఇదొక రీజన్. ఇంకొకటి, కొంతమంది రివెంజ్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ హస్బెండ్ ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని తెలిసిందనుకోండి, ఆయన్ని ఆపమని ఇవన్నీ అన్న తర్వాత లేదు ఫ్రెండే అనో లేకపోతే ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, సో ఆయనకేనా ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, నేను చూపిస్తా. కొంతమందిలో ఈ యాటిట్యూడ్, కొంతమందిలో అనుమానపు జబ్బు, వాళ్ళకి ఏదీ లేకపోయినా నిజంగా అఫీషియల్గా మాట్లాడుకోవాల్సి వచ్చినా ఫోన్తో ఒకటే అమ్మాయితో మాట్లాడతాడు. ఇప్పుడు మరి రిపోర్టింగో లేకపోతే ఏదో గోల ఉంటుంది కదా, పైన కింద రిపోర్టింగ్లు, ఒకే అమ్మాయితో ఎక్కువసేపు మాట్లాడతాడు, ఆ అమ్మాయితోనే అర్ధరాత్రి మాట్లాడతాడు, ఆ అమ్మాయికే ఫోన్ చేస్తాడు. అంటే అది అంటే ప్రొఫెషన్ పరంగానా లేదా ఏంటి అనేది వీళ్ళు కూడా బౌండరీస్ సెట్ చేసుకోవాలి. ప్లస్ దట్టు అనుమానం వచ్చిన వెంటనే ఆడవాళ్ళు ఏదో ఒక రూపంలో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. చేసినప్పుడు క్లారిఫై చేయాల్సిన బాధ్యత భర్తగా ఉంటుంది. అమ్మ నీకేం డౌట్ అక్కర్లేదు, ఆవిడ పని గురించి మాత్రమే మాట్లాడేటప్పుడు చేసే ఇది అని. ఆ అనుమానం వచ్చిందన్న తర్వాత అది ఆఫీస్ వరకే ఉండేలాగా, అఫీషియల్గా ఉండేలాగా సెట్ చేసుకోగలగాలి. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు కంపెనీ మారినా, నీ ఉద్యోగం పోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ కాపురంలో కలతలు, అనుమానాలు వస్తే మాత్రం వాటిని సరి చేసుకోవటం అంత ఈజీ కాదు. అందుకని మనం చేతులారా నిజంగా లేనప్పుడు అవకాశం ఇవ్వటం ఎందుకు, అవకాశం ఇస్తున్నాము అని తెలిసినప్పుడు దాన్ని కట్ చేయకపోవటం ఎందుకు. సో చాలామంది ఏం చేస్తారంటే, నీకు అనవసరంగా అనుమానం అనే బదులు, ఫోన్లే నా మీద ఇష్టంతో కొంచెం అనుమానం పడుతుంది, లెట్ మీ అంటే కట్ ఇట్ అనేది చూసుకోవచ్చు కదా ఒక లెవెల్ వరకు. అవునా? ఇక కొంతమంది ఉంటారు ఇక అసలు ఏ ఫోన్ వచ్చినా అనుమానించడం, అది ఎక్స్ట్రీమ్ కేసెస్, అది పక్కన పెడదాం. సో కొంచెం వరకు మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి అనేది, ఇప్పుడు గోడలో ఒక లీకేజ్ ఉంది అని తెలవగానే వెంటనే దాన్ని ఏదో ఒకటి చేస్తే గోడ మొత్తం పాడవకుండా ఉంటుంది. ఒక చిన్న చిరుగు వచ్చింది, ఒక స్టిచ్తో సేవ్ అయిపోతుంది అనుకున్నప్పుడు దాన్ని వేస్తే పెద్ద అవ్వకుండా ఉంటుంది. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు, నువ్వు ఎక్కడెక్కడైతే స్టార్టింగ్లోనే నీకు తెలుస్తున్నాయి అన్నప్పుడు వాటిని వెంటనే పూర్తి చేసుకుని
రహదారిని చక్కగా గోతులు గతుకులు లేకుండా చేసుకోవటం ఈజీ కదా. పెద్ద గొయ్యి పడినాక దానికి ఒక క్రేన్ తీసుకొచ్చి ఇంకొకళ్ళని పిలుచుకొచ్చి దాన్ని పూడ్చి అంత చేసే బదులు ఇంత గుంట పడగానే మనమే ఏదోటి పూసేస్తే అయిపోద్ది కదా. ఏదైనా రాగానే ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఇవన్నీ ఆల్రెడీ ప్రతిదానికి లింక్ ఉన్నట్టు మళ్ళీ కమ్యూనికేషన్ దగ్గరికి వస్తుంది, అది విషయం. సో ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవటం, అవకాశాలు ఎక్కువ ఉండటం, రివెంజ్ మోడ్లో ఉండటం, వాళ్ళు అప్రిషియేషన్ అంటే నాకేం గుర్తింపు లేదు, నేను ఎంత చేసినా వీళ్ళకి వేస్ట్ అనే ఫీలింగ్ రావటం, వీటి వల్ల పక్క చూపులు చూడటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా అని ఈ ఉన్నాళ్ళందరూ అది చెయ్యాలంటే నో. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు ఏం చేసి కాపురం నిలబెట్టుకోవాలి అనే దిశగా ఆలోచించాలి తప్పితే దాన్ని సమర్థించుకుని మా ఆవిడ ఇలా ఉంది కాబట్టి నేను అలా చేశాను, మా ఆయన ఇలా కాబట్టి నేను అలా చూశాను అనేవి కేవలం ఎక్స్క్యూజెస్, తెలియని అజ్ఞానమే అవుతుంది తప్పితే సరైన పద్ధతి కాదు అనేది గుర్తించగలిగితే కాపురాలు నిలబడతాయి. ఎగ్జాక్ట్లీ. ఇంతకు మించి మనం కూడా ఇంకేం చెప్పలేం మ్యామ్. ఎందుకు అంటే కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు లోపిస్తూనే ఉంటుంది, దానివల్లే ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి అండ్ పక్క చూపులు చూడడానికి కూడా మెయిన్ రీజన్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.